హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అయితే మనం ఇప్పుడు పెరుగుచారు ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర తీసుకోవాలి. పెరుగుచారుని మొత్తం గిల్ల కొట్టుకోవాలి. పెరుగుని గట్టి పెరుగు తీసుకొని గిల్ల కొట్టుకోవాలి. అంటే వాటర్లాగా అయ్యేలాగా గిల్ల కొట్టుకోవాలి. గిల్ల పెట్టుకొని అప్పుడు తాలింపుకు మనము ఒక చిన్న ఏదన్నా బొగాన్ని తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్, తర్వాత పోపు దినుసులు అవన్నీ వేసి ఇది చేసుకోవాలి. మనం పెరుగుచారు ఏదైనా కర్రీలో పక్కలోకి వేసుకొని తినచ్చు, ఏం కూరగాయలు ఏం లేనప్పుడు సాంబార్ లాగా. లేకపోతే కొంచెం చల్లవకుండా చేస్తుంది కదా పెరుగుచారు తింటే. గట్టి పెరుగు తినే కన్నా పెరుగుచారు తినడంలో చాలా మంచిదని అంటారు. పోపు డబ్బా, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం మినపప్పు వేసుకోవాలి తాలింపులకి. తర్వాత ఇప్పుడు కొంచెం ఒకటే ఎల్లిపాయ వేసుకున్నాను నేను. ఒక ఎల్లిపాయ మీకు ఇష్టం ఉంటే వేసుకొని, లేకపోతే లేదు. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. అది మొత్తం కాగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కొంచెం వెంటనే ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకోవడం వల్ల ఆ పచ్చిమిర్చికి సాల్ట్ అనేది పడి అవి తిన్నా కొంచెం టేస్టీగా ఉంటాయి. చాలామంది అట్లా వేయకుండా చేస్తారు కదా, అట్లా చేయొద్దు. ఇట్లా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. అప్పుడు అవి మరుగుతుంటే ఆ పచ్చిమిర్చికి ఆ సాల్ట్ అనేది మంచిగా అబ్జర్వ్ చేసుకొని మనం తింటే కూడా పుల్లగా అనేది యాడ్ అవుతుంది. ఇప్పుడు కొంచెం కరివేపాకు, కొంచెం ఆనియన్స్ వేసుకొని కలుపుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే తాలింపు పెట్టకుండా డైరెక్ట్ పెరుగు దాంట్లోనే అన్నీ డైరెక్ట్ వేసేస్తారు, తాలింపు పెట్టకుండా. అట్లా కూడా చేస్తారు, కానీ ఇట్లా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఏ కర్రీ ఉన్నా లేకపోయినా తినగలుగుతాం. ఈ సాంబార్తోనైనా తినగలుగుతాం అన్నట్టు. కలుపుకోవాలి, మొత్తం అవన్నీ వేసి కలుపుకోవాలి.